పచ్చడి లేకుండా ఆ భోజనం పరిపూర్ణం కాదు అని అంటారు. ఇందులో విశేషం ఏంటి? భోజన సంబంధంగా అనేక నియమాలు ఉన్నాయి. ఆ నియమాలలో సనాతన ధర్మం బోధించే పద్ధతి ఇది. పచ్చడి తప్పనిసరిగా ఉండాలి. భోజనాన్ని భక్ష్య భోజ్య చోష్య లేహ్య పాయసములు అని 5 విధాలుగా వర్గీకరిస్తుంది సనాతన ధర్మం. భక్ష్య త్రుంచి తినేవి, భోజ్య కలుపుకొని చప్పరిస్తూ అన్నం అథర్వులుగా కలుపుకొని నమిలి తినేవి, చోష్య అనగా జుర్రుతూ స్వీకరించేవి, రసం ఇలాంటివి, లేహ్య పచ్చళ్ళు బాగా నూరినప్పుడు ఆ దినుసులలో ఉండే మూల బీజం వెలుపలికి బహిర్గతం అవుతుంది. కాఫీ గింజలని తయారు చేసిన తర్వాత ఆ కాఫీ గింజలతో కాఫీ చేసుకుంటూ ఉంటే కాఫీ చేసేవారు ఒక గ్లాసులో ఉండే కాఫీ మరో గ్లాసుకి ఇలా ఇలా ధారగా పోసి నురగ వచ్చిన తర్వాత మన చేతికి అందిస్తారు. కాఫీ సువాసనలు వెదజల్లుతుంది. కాఫీ గింజలు ఇలా పోసినందువలన విచ్చుకొని మన దేహానికి కెరోటిన్ అనే శక్తిని అందిస్తాయి. బుద్ధి వికసనం పొందుతుంది. వైజ్ఞానికంగా ఇలా విశ్లేషణ చేసిన ఇదే శాస్త్రం పచ్చడి లేహ్యము నాలికకు రాచుకొని భోజనం చెయ్యాలి అంటుంది. పచ్చడి లేని భోజనం పరిపూర్ణం కాదు, పరమాత్మకు ప్రీతిదాయకం కాదు. ప్రాచీనులు భోజనం చేసే సమయంలో ఎవరి అన్నం వాళ్ళే వండుకునేటటువంటి వారు. ఆ అన్నం వండే సమయంలో అన్నం గిన్నెలోనే కూరగాయలను అందులో ఇలా గుచ్చి వంకాయలు, బెండకాయలు, బీరకాయలు ఏవి ఉంటే అవి అన్నం అత్తెసరుగా మారే సమయంలో అందులో గుది గుర్చి వాటిపైన కాసింత ఉప్పు కాసింత కారం పొడి వేసేవారు, లేకుంటే లేదు. మూత పెట్టేసి అనంతరం ఆ పదార్థాన్ని నైవేద్యంగా నివేదన చేసి పచ్చడితో ముందు తినేటటువంటి వారు. భోజనం ప్రారంభం పచ్చడితో, ముగింపు మజ్జిగతో. పచ్చడి, కూర, పప్పు, రసం, మజ్జిగ ఇలా 5 పాదములతో ఆ పదార్థాన్ని అన్నం వ్యంజనంగా ఇతరములన్నీ కూడా వ్యంజనములుగా స్వీకరించి కలిపి స్వీకరిస్తే అది సంపూర్ణ భోజనం, మధురమైన భోజనం అవుతుంది, ఆరోగ్యకరమైన భోజనం అవుతుంది. అలా కాకుండా పళ్ళెంలో సిమెంటు ఎసగా పోసి కలిపినట్లుగా అంత తెల్ల అన్నం వేసి మధ్యలో అంత సాంబారు పోసి 8వ అంకె వేసినట్లుగా ఇలా ఇలా కలిపేస్తూ అలా గాల్లో ఎగిరేసి ఎవరో కథానాయకుడు తిన్నట్లుగా తినేస్తే అది దేహానికి శక్తినిచ్చినట్లుగానే మారుతుంది, కానీ ఆత్మకు శక్తినిచ్చేది కాదు. పచ్చడి తప్పనిసరిగా మొట్టమొదట స్వీకరించవలసిన పదార్థం. ఈ పచ్చడిని స్వీకరించినందువలన దేహంలో ఉండేటటువంటి జఠర రసాలు తేజోవంతమై ఉత్తేజితమై వెంటనే స్రవిస్తాయి. ఆ స్రావముల కారణంగా మనం తిన్న పదార్థం మిళితమై సులభంగా జీర్ణం అవుతుంది. ఆధునిక వైజ్ఞానిక శాస్త్రవేత్తలు, ఆరోగ్య రహస్యాలు తెలిసిన వారు కారం ఎంత తింటే అంత క్షేమం అంటున్నారు. ఇందులో మళ్ళీ మసాలాలకు కొంత పరిమితం ఉంది. ఏదైనా మసాలాలతో కూడుకున్న కారం పదార్థాలు మీరు తింటున్నారా, ఆ మసాలాలు తినే సమయంలో మీకు చెమట పడితే తినడం ఆపేయాలి. కారంగా ఉన్నా తినండి, చెమట పట్టేంత కారంగా వస్తే మటుకు తినకండి. శరీరం తినే పదార్థం వల్ల మనకు మేలు కలుగుతుందా కీడు కలుగుతుందా ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంటుంది. గుర్తించక మనం లాలసలో పడి ఆశా మోహంలో పడి కొట్టుకుపోతూ ఉంటాం, అనారోగ్యాలను కొని తెచ్చుకుంటూ ఉంటాం. ఈ వాక్యం చాలా గొప్పది అమ్మాయి. అనారోగ్యాలు ఉచితంగా రావు, కొని తెచ్చుకోవాలి. చాలా చెడ్డ అలవాట్లు, చాలా ఖర్చుతో మనకు మనమే దుర్వ్యవహారాలు, దుష్టమైన పదార్థాలు కిలోల కొద్దీ, టన్నుల కొద్దీ, కుంభాల కొద్దీ తినేసి ఖర్చు పెట్టి మరీ కొని తెచ్చుకుంటున్నాం అనారోగ్యాన్ని. అలా లేకుండా ఉండాలి అంటే పచ్చడి ముందుగా స్వీకరించాలి అన్నట్టు. పచ్చడి అన్నంలో తప్పనిసరిగా ఉండవలసినటువంటి మరి ఒక పదార్థం నెయ్యి.
నేతితో కలపని పదార్థం ఏది తిన్నా అది అనారోగ్య హేతు అవుతుంది. ఇది విషయం.